సంవత్సరాలు నా పెళ్ళేరు కాడి నుంచి నా ఆయన కప్పుకుంటున్న కాడి నుంచి నా 3 రోజులు పెట్టి నేను గుడిబల్లే ఉంటాను 40 ఏళ్ళ నుంచి ఇల్లు వచ్చి తీసుకోవడం ఇల్లు వచ్చి ఏది రారా ఏది రాక ఇప్పుడు రేకులు కలిసి కొనుక్కొని ఏదో వాళ్ళ గోడకి వేసుకొని ఉంటాను మరి నాకు ఇల్లు అన్న రావాలి కానీ పోతే అల్లన్న ఇల్లు కట్టుకుంటా గౌడి మధ్య దానికి ఇల్లు కూడా ఇంటికి వచ్చి సర్వే చేసి భూములు ఉన్నాయా లేవా అని చూసుకొని పనికి పోతున్నారా పోతలేదా చూసుకొని అని మీరు సర్వే చేసి ఇవ్వండి దయచేసి అంతే. లేకపోతే మీరు ఏడో కూర్చొని ఆఫీసుల్లో కూర్చొని చేస్తే ఇక్కడ ధర్నాలు అయితే చేస్తాం. పిల్లగానికి బాగా వాస్తవం సార్ అది జరిగింది. అప్లోడ్ అయిందా అప్లోడ్ అయిందా అప్లోడ్ అయినాక లిస్ట్ అడుగుదాం. ఏమన్నా సార్ దీనికి పరిష్కారం ఎందుకు పోయిందని సార్ నేను సార్ పోయిందంటే ఎట్లా పోతుంది సార్? ల్యాండ్ ఎంతమందికి ల్యాండ్ ఉండే పేర్లు వస్తుంది, మాకేం లేదు ఎందుకు రాదు అడిగేది నేను. అది పరిష్కారం కాదు నేను అడిగేది. లేకపోతే తాటి లిస్ట్ ఇంకోటి ఉన్నారా దాటుదామంటున్నారా? లేకపోతే లేదా ఏంది మేము అనేది? ముగ్గురు పేరు నా కొడుకు ముగ్గురు పేరు ఒకటి వర్షాలు పడ్డప్పుడు నీ పేరేం పేరు? మొత్తం వానాలు పడి మసీదులో ఉన్నా. నన్ను ఎవరు పలకలే. నీకు ఇల్లుందా? ఇల్లు లేదు సార్, ఏది లేదు నాకు. ఏడుంటున్నావు? మసీదులో ఉన్న ఇల్లు అంతా పోయింది మొత్తం. మసీదులో ఉన్నావు. నీకు ఎంక్వైరీకి వచ్చారు ఎవరన్నా? భూమి జాగుందా? భూమి లేదు సార్. లేదా?
సరే నీ పేరేం పేరు? షరీఫ్.